మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో బాలచందర్ కూడా ఒకరు. మరి ఆయనే న్యాయ నిర్ణేతగా వచ్చారంటే మంచి పాటల విందు ప్రేక్షకులకు అందినట్లే. ఒక పక్క ఫైనల్స్, ఎదురుగా ఉన్నది బాలచందర్. అందుకే నలుగురు విలక్షణ గీతాలను ఎంచుకున్నారు. అందులో కొన్ని ప్రత్యేక పాటల్ని ఇప్పుడు చూసేద్దాం. మౌనమే నీ భాష మనసా, మౌనమే నీ భాష మనసా, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, ఓ మూగ మనసా. విధి చేయు చింతలన్నీ మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో. విధి చేయు చింతలన్నీ మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో, విలపించే కథలు ఎన్నో. వినరావోరన్న అనిరావేమన్న జగమే మాయన్న శివశంభో. ఓ నిన్నారాదన్న రేపు లేదన్న నేడే నీదన్న శివశంభో. వినరావోరన్న అనిరావేమన్న జగమే మాయన్న శివశంభో. అంజలి అంజలి పుష్పాంజలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరా. ఎవరికి వారే పాటలు పాడి పోటీ ఇవ్వడమే కాదండి, ఇద్దరిద్దరూ కలిసి డ్యూయెట్స్ తోనూ అదరగొట్టేశారు. ఎవరి కళ్ళలోనూ బెదురు లేదు, ఎవరి పాటలోనూ తేడా లేదు. గెలుపు నాదే అనే ఆత్మవిశ్వాసంతో ఆకట్టుకునే పాటలతో స్టేజ్ మీదున్న న్యాయ నిర్ణేతల్ని ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. వారి పాటల్లో ఏమన్నా లోపాలున్నాయో లేవో బాలు తప్ప ఇంకెవరూ కనిపెట్టలేరేమో. చెలరేగింది యగదిగా తాపం, నమః నీ జమ జమాటం, సుడిరేగింది ఎడపెడా తాళం. మోజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి. అల్లారు ముద్దుల్లో గాయం, విరబూసింది పువ్వంటి ప్రాయం. యమహో నియమయమాందం, చెలరేగింది యగదిగా తాపం. ఏదో నీ గుండె పైనను పవళించనీవా, హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా. సఖియా సఖియా సఖియా, నా ముత్తుల్లో సత్తుల్లో హత్తుల్లో ఉండవా. శృంగార వీరా శృంగార వీరా, రణధీరా నాగ్యతోటి నా వెంటరారా, నా ఆశ ఘోష వినరా, రాలెడు సిగ పూలకై నువ్వడి పట్టుకోరా, వెచ్చని నా శ్వాసలో నువ్వు తలి కాచుకోరా. మదనా మదనా మదనా
ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చేయి అన్నానా కన్ను గీటితే సుల్తానా కసి కళ్ళు దాటదా దీవానా కొండె ముద్దుల దూపం కట్టి తిలానా తిలానా నా కసి కళ్ళకోనా చిక్కు చిక్కు చింది అన్నానా ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా చక్క చక్క ఇచ్చే అన్నానా నాలుగు గళాలు పోటీ పడుతున్న ఈ స్వర సంగ్రామంలో విజేతలు ఎవరో తెలుసుకోవాలంటే ఈ రోజు రాత్రి 9:30 గంటలకు తెలుగింటి ఛానల్ ఈటీవీలో ప్రసారం కానున్న పాడుతా తీగ కార్యక్రమం చూసి తీరాల్సిందే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేత కావడం మరో విశేషం. మరి ఇటు గాన గాంధర్వుణ్ణి అటు కలెక్షన్ కింగ్ ని ఆకట్టుకున్న గళమేదో తెలుసుకోవాలంటే కాస్తంత వేచి చూడక తప్పదు మరి.